పేరు చిరబైన కవిత, కోనూరు గ్రామము. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలను, జఫర్గఢ్ మండల కార్యదర్శిగా పనిచేశాను. నేను సర్పంచ్లో నామినేషన్ వేసాను, 29వ తారీఖు నామినేషన్ వేసాను. నామినేషన్ నిలబెట్టే ముందు మా కార్యకర్తలంతా నీకు సపోర్ట్గా ఉంటామో, పని చేయి, ఏం కాదు, ముందడుగు నడువు, మీ వెనుక మీరు నడుస్తాము అని అన్నారు. కానీ నామినేషన్ వేసిన కాంచి డబ్బులు కావాలి అని ఫోర్స్ చేయడము, సిగ్నేచర్ పెట్టు, సంతకం బలపరిచేందుకు పెట్టంటే రాలేదు. వేరే వ్యక్తి పెట్టేందుకు బలపరచలు కానీ నన్ను బలపరచలేదు. చూడలేక ఇంకో అభ్యర్థి వచ్చి బలపరిచినా కూడా ఇప్పటి వరకు కూడా నన్ను విత్డ్రా చేసుకో అంటుండ్రు. ఏమన్నా అంటే డబ్బులు లేవు నీ దగ్గర. వేరే కాంగ్రెస్ నుంచి ఒక నాయకుడు వస్తే తనకు సపోర్ట్ చేసి ఆయన ఇండిపెండెంట్గా వేసి వచ్చిన ఆయనకు మా పార్టీ నుంచి టికెట్ ఇస్తాము, నీకు ఇవ్వము, నీ దగ్గర డబ్బులు లేవు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు కూడా రా ఆయన దాంట్లోకంటే నేను రాను, నా టికెట్ నాకు కావాలి అంటే ఈ రోజున నాకు కార్యకర్తలు ఎవరు సపోర్ట్ చేస్తలేరు. తనతోనే ఊరు మొత్తం తిరుగుతుండ్రు. విలేజ్లో ఏమంటుండంటే నువ్వు ఇన్ని రోజుల పార్టీలో తిరిగి ఈరోజు నువ్వు ఎందుకు తప్పుకుంటున్నావు, ఎందుకు చేస్తున్నావు అని అంటుండ్రు. వాళ్ళు తీసుకునే కాక నన్ను లంచం తీసుకున్న పేరు బదనం చేస్తుండ్రు. నాకు పార్టీ అండదండ లేకుండా కార్యకర్తలు అమ్ముడు పోయి నాకు బదనం చేస్తుండ్రు. దయచేసి మీరే హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఇంద్రమ్మ ఇల్లు కూడా రాలేదు. ఇంద్రమ్మ ఇల్లు ఎందుకు రాలేదని నేను నిలదీస్తే, నువ్వు బీజేపీ పార్టీలో ఉన్నావు, బీజేపీ పార్టీలో మహిళా మోర్చాగా పనిచేస్తున్నావు అని ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదు. సరే, నేను పార్టీ నమ్ముకున్నది, నాకు ఇల్లు రాలేదని ఎంత పోరాట చేసినా ఇల్లు కూడా రాలేదు. పార్టీని నమ్ముకొని నేను ఇన్ని పార్టీలకు, మీటింగ్లకు అన్నిటికీ అటెండ్ అయితే ఈ రోజున పార్టీ కూడా నన్ను ఇలా వేసినట్టు చేసింది. దీన్ని దయచేసి బండి సంజయ్ అన్న ఖండించాలని, కిషన్ రెడ్డి అన్న ఖండించాలని, మహిళా మోర్చా శిల్పక్క దయచేసి మహిళలకు అండదండ ఉంటామని ఆ రోజు నాకు ధైర్యం కూడా చెప్పినావు. నేను ఒక మహిళగా నేను ముందుకు వచ్చినందుకు ఈరోజు నీ దగ్గర పైసలు లేవు అంటుండు. బండి సంజయ్ అన్న అడుగుదలలో పైసల్లో పెట్టే పార్టీ కాదే అన్నారు. మరి ఇదే రోజు మన పార్టీలో కార్యకర్తలు డబ్బులు అడుగుతుండ్రు నన్ను. ఇప్పుడు నేను ఏం చేయాలి? మరి నాకు మీటింగ్కి వచ్చినప్పుడల్లా మీరు ఏ పార్టీ డబ్బులు ఇచ్చిళ్ళు? ఈరోజు డబ్బులు అడిగినప్పుడు మరి అప్పుడు మీరు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని నేను అడుగుతున్నాను. దయచేసి దీన్ని ఖండించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నాకు మాత్రం ఇంత అన్యాయం జరిగిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్తున్నాను. ఇంకా నన్నే బెదిరిస్తుండ్రు. ఏమనంటే నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం, నేను ఏం తప్పు చేశానని నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. అది నాకు కావాలి, మీరు కఠినమైన చర్చలు తీసుకొని వాళ్ళ మీద తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.